నా చిన్నప్పటి రోజులైతే కాకితో కబురు పంపిస్తే చాలు ఇలా వచ్చి వాలిపోయేవారు ఎవరైనా సాయం చేయడానికి. దానికి ప్రతిఫలంగా మనం ఏదో ఒకటి ఇచ్చేసేవాళ్ళం అనుకోండి. కానీ ఈ రోజుల్లో అయితే పని ఉందని చెప్పినా సరే రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేమైతే 2-3 నెలల నుంచి ఈ గడ్డి పీకించడానికి పిలుస్తున్నాం కానీ ఎవ్వరూ ఇప్పటికొచ్చి రాలేదు. రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అంటూనే 2-3 నెలలు గడిచిపోయాయి. ఇక లాభం లేదని మేమే మొదలు పెట్టాము. ఇలా గడ్డి పెరిగిపోతే దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని ఎండ వచ్చిన తర్వాత అంటే 11 గంటలకు రావడం జరిగింది. ఇప్పుడు దగ్గర పావుతొక్క 1 గంట అవుతుంది. మిట్ట మధ్యాహ్నం అన్నమాట. మేమే కొద్దిపాటి శ్రమతో ఇలా క్లీన్ చేస్తున్నాం అన్నమాట. 2 గంటలు పనిచేస్తే నడవడానికి త్రోవ అనేది ఏర్పడిందనమాట. అంటే అంతసేపు పీకినా కొంచెమే మేము క్లీన్ చేయగలిగాము. ఈ గడ్డంతా పీకాలంటే ఖచ్చితంగా ఒక రోజు అయితే పడుతుంది మనలాంటి వాళ్ళకు. కాకపోతే పనులకైతే ఒక పూట అయితే సరిపోతుందని పిలిచాం కానీ రాలేదు. మొక్కలంటే మా వారికి ఈ మధ్య ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ఈ పని మొదలు పెట్టాము. మన పని మనం చేసుకోవడంలో ఆరోగ్యం ఉంది, ఆనందం కూడా దాగి ఉంది. పాదులు పెట్టాలని అనుకుంటున్నాము. మొదటిగా ఏ పాదులు పెడితే త్వరగా ఎదుగుతాయో కామెంట్ చేయండి.